బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై గురువారం రోజు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఓ ఆగంతకుడు ఇంట్లోకి చొరబడి ₹1 కోటి డిమాండ్ చేస్తూ సైఫ్ పై 6 సార్లు కత్తితో దాడి చేశాడు. అయితే తీవ్ర గాయాల పాలైన అతన్ని కుటుంబ సభ్యులు ఓ ఆటోలో లీలావతి హాస్పిటల్కు తరలించారు. లీలావతి ఆస్పత్రి వైద్యులు అతడికి శస్త్రచికిత్స చేసి వెన్నెపూసకు దగ్గర్లో ఇరుక్కుపోయిన కత్తి ముక్కను తొలగించారు. అలాగే 2 చోట్ల ప్లాస్టిక్ సర్జరీ కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే తాజాగా సైఫ్కు సంబంధించిన ఆరోగ్య బీమా పథకం డాక్యుమెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. శుక్రవారం రోజు సైఫ్ అలీ ఖాన్కు సంబంధించిన ఆరోగ్య బీమా పథకం ఎక్స్ వేదికగా లీక్ అయింది. దీన్ని చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేయగా హీరో హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ డాక్యుమెంట్ ప్రకారమే సైఫ్ అలీ ఖాన్ నివా బుపా ఆరోగ్య బీమా పాలసీదారుగా తెలుస్తోంది. అయితే ఆయన తన చికిత్స కోసం 35,98,700 క్లెయిమ్ చేయగా బీమా సంస్థ ఇప్పటికే 25 లక్షలను అప్రూవ్ చేసింది. ముఖ్యంగా ఇందులో మెంబర్ ఐడీ, రోగ నిర్ధారణ వివరాలు, గది వర్గం సహా అనేక వివరాలున్నాయి. ముఖ్యంగా సైఫ్ 16వ తేదీన ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లుండగా, అలాగే ఏ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారో కూడా ఉంది. జనవరి 21వ తేదీ రోజు, అంటే మరో 3 రోజుల్లోనే ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు అందులో తెలిపారు. మొత్తం 5 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఈ బీమా డాక్యుమెంట్ చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. సెలబ్రిటీ కాబట్టి ఇంత త్వరగా డబ్బులు అప్రూవ్ చేశారని కొందరు, అసలు ఇలాంటి విషయాలు ఎలా లీక్ చేయగలుగుతున్నారంటూ మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై సైఫ్ కుటుంబ సభ్యులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.